నెక్స్ట్ ప్లాన్ ఇంప్లాంట్ ఉపయోగాలు ఏంటి డాక్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మా. నెక్స్ట్ ప్లాన్ అనేది ఒక ఇంప్లాంట్. జనరల్గా కాంట్రసెప్షన్ అంటే ఏంటి? ఎవరైనా సరే కపుల్ కొంత గ్యాప్ ఇవ్వదలుచుకున్నారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో, అనేక ఆప్షన్స్ ఉంటాయండి. ఎవరికి అర్థం కాదు అది. దాన్ని క్యాఫ్టేరియా ట్రీట్మెంట్ అంటారు. అంటే క్యాఫ్టేరియాకి మనం వెళ్ళామనుకోండి, మనకి ఏది కావాలో మొత్తం లిస్ట్ ఇస్తారు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. కానీ దీని గురించి సెలెక్ట్ చేయడం పేషెంట్కి తెలియదండి. కొంతమందికి లూప్ అంటాం, కొంతమంది ఓరల్ కాన్సెప్ట్ పిల్స్ అంటాం, మరి కొంతమందికి ప్యాచ్ అంటాం, కొంతమందికి ఇంప్లాంట్ అంటాం. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏదే మీరే చెప్పేసాను డాక్టర్ గారు అంటుంటారు. ఎందుకంటే దాని గురించి నేర్చుకోవడం చాలా కష్టం, ఓ 15 రోజులు పడుతుంది. అంతకంటే చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా, నాకున్న గ్యాప్ ఇది, నాకున్న ఏజ్ ఇది, నాకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. కాబట్టి ఏం చేస్తారు చూద్దాం. జనరల్గా ఏ ప్రెగ్నెన్సీ అయినా రాకుండా ఉండాలంటే అండం విడుదల కాకుండా చూడాలి. కొన్ని మందులు అలా చేస్తాయి. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉన్నాయి, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. అంటే అండం విడుదల కాదు కాబట్టి ప్రెగ్నెన్సీ కాదు. రెండవది స్పర్మ్స్ లోపల పరిగెత్తే స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి కూడా కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. మూడవది ఇంప్లాంటేషన్ అయ్యే లైనింగ్ ఏదైతే ఉందో అది హోస్టైల్గా అవుతుంది. హోస్టైల్ అంటే రఫ్గా అవుతుంది కాబట్టి ఇంప్లాంట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు. అండం విడుదల అయ్యేటప్పుడు చూపిస్తున్న ఇది అద్భుతమైన ఫోటోగ్రాఫ్ అండి. ఇది 18 గంటల్లో తీసినటువంటి 4 ఫొటోస్. ఇది అండానికి ఎక్కడ రంధ్రాలు ఉండవు, కానీ అండం ఎట్లా విడుదల అవుతుంది చూద్దాం. మెల్లగా ఒక బుడిపె లాంటిది బయటకు వస్తుంది. దీన్ని డామినెంట్ ఫాలికల్ అంటారు. అది పలచబడుతుంది, ఎందుకంటే లోపల ఫ్లూయిడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేక పగులుతుంది. పగిలినప్పుడు అండం ఇట్లా విరజిమ్మబడుతుంది. ఆ తర్వాత లిక్విడ్ బయటకు వస్తుంది. ఈ రంధ్రము కొన్ని 2-3 గంటల్లో మూసుకుపోతుంది. సో ప్రతి నెల ఒక కృత్రిమ రంధ్రం ద్వారా ఆ అండం బయటకు వస్తుంది. ఇదంతా ఆపాలంటే ఏం చేయాలి? కొంతమంది అమ్మాయిలు ట్యాబ్లెట్ వేసుకోమా అంటే బాగా వాంతి వస్తుంది, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతుంది, నేను మర్చిపోతున్నా, 2-3 రోజులు మర్చిపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక లాంగ్ టర్మ్ మెథడ్ ఏదైతే ఉందో ఇక మర్చిపోవచ్చు దాని గురించి. 2 years 3 years మాకు గ్యాప్ ఉంటే హ్యాపీ అని అడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వర్కింగ్ లేడీస్ ఉంటారు, పొద్దున్న లేసి వేసుకోవడము, వేసుకోగానే వాంతికి రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్. వెయిట్ గెయిన్ అవుతున్నా అని చెప్పినప్పుడు మనం ఏమనలేం. ఎందుకంటే మీరు వెయిట్ గెయిన్ అవుతున్నట్టే లేదమ్మా నువ్వు వేసుకోవాల్సిందని చెప్పడానికి కుదరదు. ఇక్కడ మీకు చూపిస్తున్న చేతిలో ఇది అగ్గిపుల్లలా ఉంది, కానీ అగ్గిపుల్ల కాదు, అది కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్. ఇదే నెక్స్ట్ ప్లాన్. సన్నగా ఉంది, ఆల్మోస్ట్ అగ్గిపుల్ల కానీ కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఇది ఎలా చేస్తారు? ఒక మామూలుగా ఒక నీడిల్ ద్వారా చర్మం కింద ఇంప్లాంట్ చేస్తాం. దీనిలో ఏముంది అంటే 3 సంవత్సరాలు సరిపడా కాంట్రసెప్టివ్ మందు ఉంది. రోజువారీగా విడుదల చేస్తుంటుంది. ఎలాగైతే ట్యాబ్లెట్ వేసుకుంటే పనిచేస్తుందో అలా 3 years సరిపడా మందు అందులో ఉంది. అందుకే ఇది ఒక అద్భుతం చెప్పక తప్పదు. ఇలా ఉంటుంది దీనిలో రేట్ లిమిటింగ్ మెంబర్ ఉంటుందమ్మా. ఇచ్చిన మందంతా ఒక రోజులో అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ డేకి ఏముండదు. అలా కాకుండా రోజుకి ఎంత విడుదల కావాలి అనేది స్పెసిఫిక్గా దాంట్లో రీడింగ్ ఉంటుంది. దాని ప్రకారమే ఈ ఇంప్లాంట్ అనేది పనిచేస్తుంది. ఎలా పెట్టుకుంటా చూద్దాం. స్త్రీలకు కన్సీల్డ్ ఏరియా ఎక్కడ దెబ్బ తగలకుండా ఉంటుందో, మనకు భుజం బయట పెట్టామనుకోండి, పెడితే బస్సులో పోతుంటే రాసుకెళ్తే అది ఇరిగిపోవచ్చు. అందువల్ల చేతికి లోపల వైపు పెడతారండి. లోపల సైడ్ మన వైపే ఉంటుంది. మన చెయ్యి మనకే టచ్ అవుతుంది, భుజం లోపల వైపు మన వీపుకే టచ్ అవుతుంది, లేక మన బాడీకి టచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు రాసుకుని పోయేది కానీ ఫ్రిక్షన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ భాగంలో సెలెక్ట్ చేస్తాం. ఈ భాగం లోపల పెద్దగా బ్లడ్ వెసల్స్ ఏమి ఉండవు కాబట్టి అక్కడ పెడుతున్నాం. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుందమ్మా, ఇదేమి సూదిలా ఉండదు, గుచ్చుకోదు. పెట్టేది కూడా చూడండి, చిన్న నీడిల్ ద్వారా కరెక్ట్గా స్కిన్ కింద పెట్టేస్తాం. ఆ స్కిన్ కింద పెట్టిన తర్వాత ఆ పెట్టేది కూడా లోకల్ అనెస్థీషియా అంటాం. ఒక చిన్న డ్రాప్ అంతా లోకల్ అనెస్థీషియా ఇస్తాం. ఒక బ్లడ్ శాంపుల్ తీయడానికి ఎలాగైతే నీడిల్ వేస్తామో అలాగే దీన్ని వేస్తాం. వేసిన తర్వాత ఇక్కడ గమనించండి, ఇది పైకి వెళ్ళింది, కరెక్ట్గా చర్మం కింద ఉందని ఫిక్స్ చేసినాక దాన్ని డిస్లాట్ చేసేస్తాం. చేసినప్పుడు ఇంప్లాంట్ లోపల ఉంటుంది, మనం ఇటువంటి సిరింజ్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఫోటో తీస్తే ఇలా ఉంటుందండి. అంటే ఏమాత్రం గాయం లేదు, చిన్న పంక్చర్ మార్క్ ఎక్కడ ఉంది కానీ అది కూడా మానిపోతుంది. ఆ తర్వాత రోజు అమ్మాయి టచ్ చేసి చూసుకోవచ్చండి, అంటే కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా. ఇక్కడ చూద్దాం, దీంట్లో మీరు దగ్గర చూస్తే ఇక్కడ ఇంప్లాంట్ ఉందండి. వేరే ఎవరికి కనపడదు, కానీ ఇది మాత్రం ఇంప్లాంటే. ఇది తన పని అంతా చేసుకుంటూ ఉంటుంది. రోజువారీగా హార్మోన్స్ విడుదల అవుతుంటాయి. ఆ తర్వాత చూద్దాం, ఇట్లా పెట్టి చూసుకుంటే ఇందులో కూడా మీకు ఇంప్లాంట్ కనబడుతుంది. ఇది ఎప్పుడైనా సరే విరిగిపోయినా లేదా అది గుచ్చుకొని బయటకు వస్తున్నా మాకు చెప్పాలి. మోస్ట్లీ అది రాదు. 1000 మెంబర్లు కూడా ఒకటి అట్లా కావట్లేదండి. కాబట్టే స్త్రీలు దాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూద్దాం, మనం పెట్టిన ఇంప్లాంట్ ఇక్కడ ఉంది. మేజర్ బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి, ఎల్బో దగ్గర ఉంటాయి. అందుకే బ్లడ్ శాంపుల్ అన్ని ఇక్కడ తీస్తుంటారు. కాబట్టి ఈ ఏరియా మోస్ట్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ టు ద లేడీ. ఆ తర్వాత చూద్దాం, ఉదాహరణకి ఎవరికైనా డౌట్ వచ్చింది,
నాది విరిగిపోయిందేమో, ముందులాగా లేదు, ఆ పొజిషన్ లేదంటే దాన్ని ఎక్స్రే చేయొచ్చండి. ఎక్స్రే చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, సెంటర్లో ఈ భాగంలో ఇంప్లాంట్ ఉంది. అది కరెక్ట్గా ఉందంటే దాన్ని ఏం చేయక్కర్లేదు. ఐదర్ ఎక్స్రే చేయొచ్చు లేదా అల్ట్రాసౌండ్ కూడా చేసి చూసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక ఇంప్లాంట్ మనం పెట్టి 3 years తర్వాత చూసినా సరే బాగుంటుందనే ఒక నమ్మకంతో. ఉదాహరణకు వాళ్ళు పెట్టించుకున్నారనుకుందాం, ఇంట్లో వాళ్ళు కొంతమంది చాదస్త మనుషులు ఉంటారండి. 3 years కాదమ్మా, నువ్వు 2 yearsకి ఇంకో బిడ్డను ప్లాన్ చేయమని చెప్తుంటారు. ఏమీ అనలేరు, వాళ్ళని తట్టుకోలేరు, చివరికి తీసేయమని కూడా అనుకోవచ్చు. స్త్రీ వచ్చి, సార్ నాకు 3 years మీరు పెట్టారు, కానీ 2 years అయిపోయింది, ఇప్పుడు తీసేసేయండి, మాకు ఇంట్లో ప్రెషర్ వల్ల నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అనుకుంటున్నా అంటే, ఎక్కడైతే మనం పెట్టామో దాని చిన్న రంధ్రం చేసి బయటకు లాగేయచ్చు. సో ఇది రివర్సిబుల్ ఆల్సో. ఇది ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్, అదేవిధంగా రివర్సిబుల్ ఆప్షన్. కాబట్టి స్త్రీలు ఎవరైనా సరే ఒక 3 years హ్యాపీగా ఉండాలి, మాటికి ఈ బాధలు కానీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ వద్దు అనుకునే వాళ్ళు. కొంతమంది కాపర్టీ పెడితే నడుము నొప్పి వస్తుంటారు, బ్యాక్ ఏక్ వస్తుంది, నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. దానికి పెద్ద బేసిస్ ఏమి ఉండదండి. మనం కాపర్టీ పెట్టినందుకే వచ్చి ఉంటుంది, కానీ మనం వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేం. కాబట్టి అలాంటి స్త్రీల కోసం వచ్చిన ఆప్షన్ ఇది చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే దీనికంటే కొంచెం ఈజియర్ ఆప్షన్ ఒకటి ఉందండి. అదేంటో చూద్దాం. అది స్కిన్ ప్యాచ్ అంటారు. ఇంతవరకు నేను చెప్పింది ఇంప్లాంట్ మేమే ఇంజెక్ట్ చేస్తున్నాం చెప్పాను, కానీ సొంతగా స్త్రీలు చేసుకున్నటువంటి ఇంకొక సింప్లర్ ఆప్షన్ అదేంటి అంటే, కాంట్రసెప్టివ్ ప్యాచ్ ఉంటుంది ఒకటి. ఆ ప్యాచ్ శరీరం మీద అంటించుకుంటే చాలు, అది బాగా పనిచేస్తుంది. ఈ ప్యాచ్ కన్సీల్డ్ ఏరియాస్లో ఎక్కడైతే ఇతరులు కనబడకుండా చూసుకోవాలి. వారంకి ఒక ప్యాచ్ అండి. ఉదాహరణకు ఫస్ట్ వీక్ అంతా కూడా ఒక ప్యాచ్ పెట్టుకున్నారు, దానిలో 7 రోజులకు సంబంధించిన మందు మాత్రమే ఉంటుంది. సెకండ్ వీక్ అయ్యేటప్పటికి పాత ప్యాచ్ తీసేసి ఇంకో కొత్త ప్యాచ్ పెట్టుకోవాలి. థర్డ్ వీక్ ఇంకో ప్యాచ్, అంటే 3 ప్యాచ్లు పెట్టుకోవాలి. 4వ వారంలో ప్యాచ్ అక్కర్లేదు. కాబట్టి ఇది నార్మల్ పీరియడ్ని రెగ్యులరైజ్ చేస్తుంది. తద్వారా ప్రతి నెల మీరు ఆలోచించుకోవచ్చు, ఈ నెల ప్రెగ్నెన్సీ కావాలా వద్దా. వద్దనుకుంటే ఇక ప్యాచ్ పెట్టుకోకర్లేదు. ప్రెగ్నెన్సీ నాకు వద్దు అనుకున్న వాళ్ళు ప్యాచ్ పెట్టుకోవాలి. ఇది ఒక కాంట్రసెప్టివ్ ప్యాచ్, దీని పేరే ఎవరా ప్యాచ్. ఇక్కడ చూడండి, ఇందులో ప్యాచ్ ఉందో లేదో మీకు దగ్గర చూస్తే తప్ప తెలియదు. ఇక్కడ ప్యాచ్ ఉంది. ప్యాచ్కి 3 layers ఉంటాయి. బయటదేమో అడెసివ్, అంటే ఒక విధంగా స్టిఫ్నెస్ ఇవ్వడానికి, మధ్యలో హార్మోన్ ఉంటుంది, లోపల స్టిక్కింగ్ నేచర్ ఉంటుంది. సో ఈ 3 పొరల్లోంచి హార్మోన్ విడుదల అవుతుంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఎందుకంటే ఏ ప్యాచ్ పెట్టుకున్నా మనం నెక్స్ట్ డే కల్లా స్నానం చేస్తాం కాబట్టి అది పోతుందేమో భయం అక్కర్లేదు. వాటర్ ఉన్నా ఏం కాదు. అది ఇక్కడ చూడండి, ఇందులో కూడా ప్యాచ్ ఉంది. దూరంగా అయితే అసలు కనపడదండి. ఇది ప్యాచ్ వీపు భాగంలో పెట్టుకుని ఉంది. రకరకాల దుస్తులు వేసుకుంటున్నారు, ఎక్కడ వాళ్ళకి కన్సీల్ అవుతే అక్కడ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం, కొంతమంది స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నారు, లేక ఇప్పుడు చూడండి ఇది ఈ భాగంలో పెట్టుకున్నారు, చక్కగా పనిచేస్తుంది. మనం తీస్తే తప్ప అది పడిపోదండి, తెలియకుండా పడిపోవటాలు ఉండవు. సెల్ ఫోన్ లోపల మనం అలారం పెట్టుకోవచ్చు, 1 week తర్వాత చెప్తుంది ఈరోజు ప్యాచ్ చేంజ్ డే చెప్పొచ్చు. స్కిన్ టోన్కి కూడా మ్యాచింగ్ అయ్యే విధంగా ఇక్కడ చూడండి, ఇందులో ప్యాచ్ ఉందో చాలామందికి అది గుర్తుగా లేకపోవచ్చు, కానీ దగ్గర చూపిస్తున్నా ఇది ప్యాచే. సో ఫేర్ కలర్ అమ్మాయిలు ఫేర్ ప్యాచ్, కొద్దిగా చామంతి అంటే వాళ్ళకి సంబంధించిన కలర్. తద్వారా ఏం అచీవ్ చేస్తున్నాం అంటే, సొంతగా వాళ్ళు డిసైడ్ చేసేసుకోవచ్చు. ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ప్రతిసారి ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది ప్యాచ్ గురించి చెప్పాను. అంతకు మించింది వస్తుందమ్మా, అదేంటంటే స్ప్రే. ఒక స్ప్రే, దాంట్లో మీటర్ డోస్. ఎలాగైతే ఆస్తమా పేషెంట్లు నోట్లో చిన్న స్ప్రే కొట్టుకుంటారు, వాళ్ళకి గాలి వాడుతుంది. అలాగే రోజువారీగా ఒక స్ప్రే కొట్టుకునేటువంటి మీటర్ డోసేజ్ కూడా వచ్చింది. అది కనుక వచ్చింది అనుకోండి, అది కనీసం 6 నెలలకు సంబంధించినది. అంటే ప్రతి రోజు కొట్టుకుంటుంటే 30 రోజులు అనుకుందాం, 6 నెలలు అంటే 180 డోసులు. ఒకటి కొనుక్కుంటే చాలు, 6 months వరకు మీరు అంటే వాడుకుంటుండొచ్చు, వద్దనుకుంటే ఆపేసుకోవచ్చు. సో అలాంటి స్ప్రే కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి స్త్రీలు ఇవన్నీ ఆప్షన్స్ తెలుసుకోవాలి, ఏది వాళ్ళకి సూట్ అవుతుంది, ఏది ఈజీగా టాలరేట్ చేస్తున్నారు. తద్వారా అన్వాంటెడ్ చైల్డ్ ఉండకూడదండి. దేశంలో కానీ సమాజంలో కానీ అన్వాంటెడ్ చైల్డ్ అంటే తల్లికి ఇష్టం ఉండదు, తీయాలంటే ఆ ప్రొసీజర్లో కాంప్లికేట్ కావచ్చు. కాబట్టి నచ్చినప్పుడే ప్లాన్ చేయండి, అనవసరమైన వాటిని ఇలా అవాయిడ్ చేయండి. తద్వారా హెల్దీ బేబీకి జన్మనిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.